ఆర్డీఐ కార్యాలయంలో అధికారులతో ముగిసిన మంత్రి నారాయణ సమీక్ష. భోగాపురం ఎయిర్పోర్ట్స్ను కలిపే 7 మాస్టర్ ప్లాన్ల రోడ్లను 6 నెలల్లోగా పూర్తి చేయాలి. ఆర్డీఐ చేపట్టిన 8 మిగ్ ప్రాజెక్టుల్లో రోడ్లు, డ్రైన్లు, ఇతర మౌలిక వసతుల కల్పన త్వరగా పూర్తికి ఆదేశాలిచ్చారు. 50 అంతస్తుల ఐకానిక్ భవనం కొత్త వలస దగ్గర 120 ఎకరాల్లో థీమ్ బెస్ట్ సిటీ నిర్మిస్తున్నాం. జూన్ నెలాఖరులోగా టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తాం. విశాఖ మాస్టర్ ప్లాన్ డిజైన్ను నిర్దేశిత గడువులోగా పూర్తి చేస్తాం అని మంత్రి నారాయణ తెలియజేశారు. మాస్టర్ ప్లాన్ రోడ్స్ టెండర్ గురించి ఇవ్వడం జరిగింది. ఆ వర్క్ ప్రోగ్రెస్ అనేది ఈరోజు డిస్కస్ చేసి వీలైనంతగా అవి 6 months లోపల భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసే లోపల ఆ 7 రోడ్లు కంప్లీట్ అయ్యేటట్టుగా చేయమని అంతకుముందే కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది. అధికారులు కూడా ఆ విధంగా ఫాలోఅప్ చేస్తున్నారు. దాని మీద ఇవాళ రివ్యూ జరిగింది. దాదాపు 1 నెల పూర్తయిపోయింది. గత నెల 18వ తేదీ యాక్చువల్గా టెండర్ ఇచ్చాము. దాని నుంచి వాళ్ళు ప్రత్యేకంగా అధికారులతో రివ్యూ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా 8 ఎంఐజీ ప్రాజెక్టులు ఈరోజు విఎంఆర్డీ యాక్చువల్గా సిటీలో చేస్తుంది. ఆ ప్రాజెక్టు వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా వాటి మీద ఆ యొక్క ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయటం ఫస్ట్ వీలైనంత కొన్ని ప్రాజెక్ట్స్ డిసెంబర్ ఎండింగ్ లోపల వాళ్ళకి చేయాల్సిన రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కంప్లీట్ చేయమని చెప్పాను. కొన్ని అయితే December 15th, కొన్ని డిసెంబర్ ఎండింగ్కి, కొన్ని వచ్చి జనవరి, కొన్ని ఫిబ్రవరి, ఒక ప్రాజెక్టు ఏప్రిల్కి పూర్తి చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఏదైనా ఎంఐజీ ప్రాజెక్టు మనం లేఅవుట్స్ వేసినప్పుడు లాటరీ కానీ లేదా ఆక్షన్ వేసినప్పుడు వాళ్ళు చూసుకునేది ఏంటంటే రోడ్డు అయిందా లేదా, వాటర్ ఫెసిలిటీ వచ్చిందా లేదా, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ వచ్చిందా లేదా, డ్రైన్ ఉందా లేదా అని చూస్తారు. చూసినప్పుడే దానికి డిమాండ్ వస్తుంది. అందువల్ల వాటి మీద యాక్చువల్గా వీలైనంత తొందరలో కంప్లీట్ అయ్యేటట్టుగా కన్సర్న్ కాంట్రాక్టులతో డిస్కస్ చేయమని చెప్పడం జరిగింది. దాని మీద అధికారులు కూడా క్లారిటీ ఇచ్చారు. ఏవి December 15th అవుతాయి, కొన్ని డిసెంబర్ ఎండింగ్, ఇలా యాక్చువల్గా దాని మీద చాలా డీటెయిల్గా డిస్కషన్ జరిగింది. అదేవిధంగా వాటి రేట్ల విషయం కూడా ప్రస్తుతం అక్కడ మార్కెట్ రేట్ ఎలా ఉంది, ప్రజెంట్ మనం ఫిక్స్డ్ రేట్ లేదు. దానికి సంబంధించి ఏమైనా రివైజ్ చేయాల్సింటే కూడా ఒక జీవో కూడా ఇచ్చాము. ఎక్కడైనా ఒక లేఅవుట్ మనం వేసినప్పుడు ఒక్కోసారి రేటు ఎక్కువని దానికి ముందుకు రావట్లా, ఒక్కోసారి రేటు తక్కువైనా దాని మీద ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకునేటట్టుగా ఒక కమిటీ వేసి చేసే విధంగా దాన్ని కూడా ఇవాళ ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కైలాసగిరిలో యాక్చువల్గా 87 ఎకరాల్లో లా కాలేజ్ దగ్గర ఒక 50 అంతస్తుల ఐకానిక్ బిల్డింగ్ కట్టాలని, దానికి సంబంధించి కూడా యాక్చువల్గా ప్రాసెస్లో దాని మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా కొత్త వలస దగ్గర 180 ఎకరాలతో ఒక థీమ్ బేస్డ్ సిటీ డెవలప్ చేయడానికి దానికి కూడా RFP పిలవమని యాక్చువల్గా దాని మీద డిస్కస్ చేసాం. అదేవిధంగా ఈ పనులన్నింటి కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన EMRDA కమిషనర్ భరత్ గారిని ఫిజికల్గా ఒక 1 week లోపల ప్రతి ప్రాజెక్టుని ఫిజికల్గా పోయి తిరిగి ఇమ్యూనిటీతో ఫిజికల్ వేస్టేజ్లో ఉంది, దాన్ని ఎలా చేయాలా, అక్కడున్న ప్రాబ్లమ్స్ ఏంది, అక్కడ కాంట్రాక్ట్ ఏమైనా హర్డిల్స్ ఉన్నాయా, మన వాళ్ళకి ఏమైనా హర్డిల్స్ ఉన్నాయా, అవన్నీ స్టడీ చేసి యాక్చువల్గా వస్తే నేను మళ్ళీ 1 week తర్వాత వస్తాను, మళ్ళీ 1 week తర్వాత దీని మీద రివ్యూ పెట్టుకుంటానని చెప్పడం జరిగింది. అదేవిధంగా మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో మాస్టర్ ప్లాన్ వీలైన తొందరలో ఆ యొక్క ప్రజాప్రతినిధులతో కన్సల్టేషన్ ఇంకా ఒక 3 ఎమ్మెల్యేలతో కూడా డిస్కస్ చేయాలని అన్నారు. ఎమ్మెల్యేలు డిస్కస్ చేయాలని, అది కూడా డిస్కస్ చేసేసి ఆ మాస్టర్ ప్లాన్ కూడా ఏదైతే డెడ్ లైన్ పెట్టామో ఆ డెడ్ లైన్కి మాస్టర్ ప్లాన్ పూర్తి అయ్యేటట్టుగా చేయమను. అదేవిధంగా ఈ యొక్క
టిట్కో ప్రాజెక్ట్స్ కూడా జూన్ ఎండింగ్ లోపల టిట్కో ప్రాజెక్ట్స్ 100% పేదలు నిరుపేదలకు హ్యాండ్ అవుట్ చేయాలి. దానికి సంబంధించి కూడా విఎంఆర్డే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క బాధ్యత ఇచ్చాము. అది కూడా కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది.